డ్రగ్స్ కేసు సంబంధించి టాలీవుడ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్‌లకు, డైరెక్టర్లకు, సింగర్‌లకు ఎక్సైజ్ శాఖ నోటీసులు అందించడంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొత్తం 15 మందికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరంతా ఈ నెల 19వ తేదీన సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సిందని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎవరికి నోటీసులు అందాయనే విషయం బయటకు రాకపోయినా వారికి సంబంధించి కొన్ని ఆధారాలు, ఆనవాళ్లు బయటకు లీక్ అయ్యాయి. అయితే అధికారులు అఫీషియల్‌గా పేర్లు బయటపెట్టకపోవడంతో వారెవరో తెలిసినా పేర్లు బయటపెట్టే సాహసం చేయటం లేదు మన తెలుగు మీడియా. కాగా టీవీ ఛానల్స్‌లో ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఆయా హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. డ్రగ్స్ కేసులో పట్టుబడింది మీవాడే అని ఓ అభిమాన వర్గం, కాదు మీవాడే అని మరో అభిమాన వర్గం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాగా ఫిలిం ఛాంబర్ తరపున బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవింద్, సురేష్ బాబు, శివాజీ రాజా స్పందించారు. ముంబై నుంచి ఈ కల్చర్ మన ఇండస్ట్రీకి పాకింది. రేవ్ పార్టీలో ఒకరిద్దరు సపరేట్ అయి మిగతా వారిని వారి పట్ల ఆకర్షితులు చేయడం జరుగుతుంది. టేస్ట్ కోసం వెళ్ళిన ఆ తర్వాత డ్రగ్స్కు బానిసవుతున్నారు. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాం అనే భ్రమలో ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనివల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వాళ్లకు డ్రగ్స్పై అవగాహన కల్పించాలి. ప్రభుత్వం వాళ్ళను శిక్షించాలని భావించడం లేదు. మత్తు నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. అయితే ఇలాంటి వాళ్ళందరికీ ఎవరు పంపిణీ చేస్తున్నారన్న దానిపై మాత్రం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. దయచేసి ఇలాంటి వాళ్ళంతా చెడుని వీడి మంచి మార్గంలోకి రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ సొసైటీకి హానికరం. ఇలాంటి మార్గంలో వెళ్లే వాళ్లకు అవేర్నెస్ కల్పించాలి. తెలుగు సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంది. ఆ వాతావరణం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని అన్నారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ ఎవరైనా కష్టం వస్తే వాళ్ళ బాధలను పంచుకోవడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో చేస్తున్నది. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయిన డ్రగ్స్ మహమ్మారిని కూడా మన దగ్గర నుంచి తరిమేయాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని శివాజీ రాజా అన్నారు. అయితే ఆ 15 మందిలో కొందరి ఆనవాళ్లు ఇలా ఉన్నాయి. తెగ స్పీడ్‌గా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్ కూడా నోటీసులు అందాయని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ డైరెక్టర్ ఎవరో అందరికీ అర్థమైపోయింది. ఈ దర్శకుడితో మీ హీరో ఇన్ని సినిమాలు తీశాడు, మీ హీరోకి ఈ విషయం ఇప్పటికే తెలిసి ఉంటుందని అభిమానులు వాదులాడుకుంటున్నారు. తెలుగులో మాస్ హీరోలు చాలా మంది ఉన్న ఓ మాస్ హీరోకు మాత్రం బాగా పేరుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని దడదడలాడించి మాస్ హీరోగా పాపులర్ అయిన ఆ స్టార్ హీరో ప్రస్తుతం సరైన హిట్లు లేక, సినిమాలు లేక చాలా వెనుకబడిపోయాడు. గతంలో కూడా అతడిపై అనుమానాలు వచ్చాయి. అయితే ఈసారి నోటీసులు అందుకున్న వారి లిస్టులో ఇతడి పేరుండడంతో ఆ మాస్ హీరో ఎవరు అనే విషయం అందరికీ అర్థమైంది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో 3 హీరోయిన్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆ 3 హీరోయిన్లు ఎవరు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే వీరికి సంబంధించిన ఎలాంటి క్లూస్ ఇంకా బయటకు రాలేదు. కెరీర్‌లో 1, 2 మంచి సినిమాలున్న మంచి బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడికి నోటీసులు అందినట్లు సమాచారం. ఇతగాడు అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తున్నాడట. దీంతో ఆ హీరో ఎవరనే విషయం చాలా మందికి ఇప్పటికే అర్థమైపోయింది. బాలనటుడిగా మొదలై హీరోగా ఎదిగి ఒక సినిమాతో మంచి పేరు తెచ్చుకొని ప్రస్తుతం సినిమా లేకపోవడంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న యువ నటుడికి నోటీసులు అందినట్లు సమాచారం. ఇతన్ని గుర్తుపట్టడానికి ఇంతకంటే మీకు పెద్ద క్లూ అవసరం లేదు. ఓ ప్రముఖ వర్ధమాన గాయకురాలి భర్తగా చిన్న చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌లో కనిపిస్తున్న యువ నటుడికి కూడా నోటీసులు అందాయట. ఇతగాడి పేరు కూడా చాలా మందికి సుపరిచితమే. సింగర్‌గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువకుడు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇతడు ఎవరు అనేది ఇంకా ఎవరికీ అంతుపట్టడం లేదు. డైరెక్టర్‌తో బాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్‌తో పాటు గతంలో హాట్ ఐటెమ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఓ బ్యూటీ నోటీసులు అందుకుందట. అయితే ఈ క్లూలు లభించగానే ఆ హీరోయిన్, ఐటెమ్ గర్ల్ మీద అనుమానాలు మరింత బలపడ్డాయి. సినిమా ఫంక్షన్‌లో హీరోలను ఆకాశానికి ఎత్తేసే నిర్మాత కూడా డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయట. ఇతగాడు కూడా డ్రగ్స్ వాడతాడా అనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారట.